ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమన ఆత్మీయులారా, యేసయ్య కృపా పరిచర్యలు పక్షాన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క జూలై మాసమును మనకు దయాకిరీటంగా అనుగ్రహించాడు కదండి. అప్పుడే మరి సంవత్సరంలో 6 మాసాలు గతించిపోయాయి. ఈ 6 మాసాలు మరి ఎన్నో ఇబ్బందులు సమస్యల గుండా మనం మరి వెళ్ళి ఉన్నాం కదండి. మరి ఆ సమస్యల గుండా, ఆ శోధనల నుండి, ఆ అపాయం నుండి మనల్ని తప్పించి దేవుని మహాకృపను బట్టి మరలా ఇంత మంచి మాసమును మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ జూలై మాసం అంతా దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి మీ యొక్క చేతి పనులను ఆస్వాదించునుగాక. మీరు ఏదైతే మరి పోయిన మాసంలో మరి మీ కార్యాలు మరి జరగలేదో, దేవుడు మరి ఈ మాసంలో అట్టి కార్యాలన్నీ సఫలపరచునుగాక. ఆమేన్. సరే అండి, మంచిది. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయానికి ఈ డైలీ బెడ్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ చరణం నేను చదువుతానండి. కీర్తనలు 46వ కీర్తన 5వ చరణం 2వ లైన్ చదువుతున్నాను చూడండి. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నేను మరలా చదువుతానండి. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దానికి అని అంటే పైన ఉంటుంది చూడండి, పట్టణము అని ఉంటుంది. పట్టణము అయితే అరుణోదయమున దేవుడు దేనికి సహాయం చేయుచున్నాడు అని అంటే పట్టణము. పట్టణం అంటే ఏంటండి? హస్తకృతాలతో కట్టబడిన పట్టణం అండి. మిద్దెలు, మేడలు, బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదండి పట్టణం అంటే? కాదు. పట్టణం అంటే మనుషులు, పట్టణం అంటే ప్రజలు, పట్టణం అంటే జనులు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అరుణోదయమున దేవుడు ప్రజలకు సహాయము చేయుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందనండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు దేవుని సహాయం మనకు కలుగుతుంది అంటాడంటే అరుణోదయమున. అరుణ అనగా సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉదయించే సమయమున, అరుణోదయమున, ఉదయకాలమున, వేకుజామున సహాయము కలుగుతుందంట. మనమందరము మరి దేవా మాకు సహాయం చేయి, దేవా మా కుటుంబానికి సహాయం చేయి, దేవా మా పిల్లలకు సహాయం చేయి ప్రతిరోజు మనం అడుగుతూ ఉంటాం కదండి. అయితే దేవుని సహాయము కలగాలంటే ఒక సమయం ఉంది. అది ఏం సమయం అంటే అరుణోదయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి దేవుని సహాయం మనకు కలుగుతుందని అంటే ఏదో మరి పొద్దంతా పొడిచిన తర్వాత కాదండి, మధ్యాహ్నం కాదు. ఎప్పుడు కలుగుతుందంటే దేవుని సహాయం అంటే ఉదయమే, అరుణోదయములనే దేవుని సహాయం మనకు కలుగుతుంది. చూడండి, నేను ఒక సందర్భం చదివి ముగిస్తానండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 24, 25 వచనాలు నేను ఒక్కసారి చదివి వినిపిస్తానండి. నిర్గమకాండం 14, 24, 25 2 వచనాలు నేను చదువుతాను చూడండి. అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయులను రెండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇది ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగినటువంటి కార్యం అండి. మనకు అందరికి తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఎన్ని 100 సంవత్సరాలు ఉన్నారండి? వారు మొత్తము 430 సంవత్సరాలు ఉన్నారు. అయితే 430 సంవత్సరాలు వారు ఎన్ని కష్టాలు పడ్డారండి. ఇనుప కొలిమిలో కాలిపోయారు. కఠినమైనటువంటి బానిసత్వంను వారి బానిసత్వం వారిని ఉంచారండి. వారికి సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. అట్టి స్థితిలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా వారిని విడిపిస్తారు. అయితే ఫరో మరి 10 సార్లు మరి పంపిస్తానంటాడు, పంపాడు. వెళ్ళండి అంటాడు, మళ్ళీ ఆపుతా ఉంటాడు. అతను ఒక పెద్ద మరి మతిమరుపు మనిషి అండి. ఉదయం మాట ఇస్తాడా, సాయంకాలం వరకలా మాట మర్చిపోతాడు. అలాంటి వ్యక్తి అండి ఆ ఫరో. అయితే దేవుడు మరి ఐగుప్తులో మరి 10 తెగులను పంపించి మరి దేవుని యొక్క ఘనకార్యమును మరి అతను చూసినట్లుగా, ఫరో ఆ యొక్క ప్రజలందరూ చూసినట్లుగా మరి దేవుని మహాకృపను బట్టి
వారందరినీ పంపిస్తారండి ఫరో. పంపించిన తర్వాత వారు సంతోషంగా ఆనందంగా మరి వారికి కలిగినటువంటి ఆ యొక్క సమస్తములు తీసుకొని, అబ్బా దేవుడు మాకు విడుదలనిచ్చాడు ఇన్ని సంవత్సరాల కానీ సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నారా. సగం దూరం వెళ్ళాడో లేదోనండి, వెనుక మరి చూసేసరికి 600 రథాలు వేసుకొని ఫరో మరలా వారిని వెంబడిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఊరుకున్నాడండి. దేవుని ప్రజలని దేవుడు వదలలేడండి. దేవుని ప్రజలను దేవుడు అద్భుత రీతిగా కాపాడు. ఎప్పుడు కాపాడాడు, ఏ సమయం కాపాడు మనం చదివాం కానీ, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడని, దానికంటే తన ప్రజలకు తన మనుషులకు. అయితే ఇక్కడ ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎప్పుడు దేవుని సహాయం అందింది ఇజ్రాయేలు ప్రజల కంటే, చూడండి నేను మరల చదువుతాను 24. అయితే వేకువ జామున, చూడండి ఎప్పుడండి, వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభముల నుండి ఐగుప్తీయులను రెండు వైపు చూసి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రము ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. చూడండి ఎప్పుడు సహాయం అందిందండి, ఎప్పుడు దేవుడు లేచాడు వారికి సహాయం చేయడానికంటే, అరుణోదయముననే వేకువ జాముననే దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలకు సహాయం చేసి ఆ ఐగుప్తు సైన్యమును ఎలా ఓడించాడండి. వాళ్ళు కష్టపడ్డారంట. రథ చక్రాలు ఊడగొడితే రథాలు పరిగెత్తుతాయండి, రథాలు వెళుతాయా? ఉన్న 2 చక్రాలు ఉడిగిపోయాయి, రథం వెళ్తుందా? వెళ్ళదు. వాళ్ళు ఆగిపోయారు, కలవలపడ్డారు, భయపడ్డారు. అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు, ఇదిగో వీళ్ళ పక్షులు యుద్ధం చేస్తుంది ఎవరో తెలుసా, దేవుడని వాళ్ళు భయపడ్డారంట. ఏమంటున్నారండి వాళ్ళు, మనతో యుద్ధము చేయుచున్నారు, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నారని చెప్పుకున్నది. యుద్ధము దేవుడు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. అరుణోదయమున ఎంత పరిస్థితులైనా, ఎంత క్లిష్ట పరిస్థితులైనా దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయము చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీ పాదాలకు స్తోత్రము చెల్లిస్తున్నామా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నాతో ప్రియులతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్య. అరుణోదయమున నేను వారికి సహాయము చేసేదనని తండ్రి, ఇదిగో వాగ్దానంతో కూడినటువంటి మాటలు మాకు వినిపింప చేసినందుకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీ సహాయం మేము పొందుకోవాలంటే అది అరుణోదయంలో మాత్రమే మేము పొందుకోగలము. కాబట్టి ప్రభా, ఈ ప్రియులు ఎంతమంది అయితే నీ సన్నిధిలో మరి అరుణోదయంలో వేకుజామున నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మిమ్మల్ని అడుగుతున్నప్పుడు తండ్రి అయ్యా, మరి వారికి జవాబును అయినా మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు అడిగినవన్నీ అరుణోదయమున మరి పొందుకున్నట్లుగా మీరే కృప చూపి సహాయం చేయమని, ప్రతి కుటుంబాలను పేరు పైన దీవించమని, సకల ఆశీర్వాదాల చేత నింపమని, ఈ ప్రియులందరినీ, ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా దేవుని విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ జూలై మాసం అంతా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్